హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ వాచ్ మోర్ అఫీషియల్. ఈరోజు మనం చూసే రెసిపీ వచ్చేసి రెడ్ చికెన్, అదే దావత్ స్టైల్. సో దీంట్లో వచ్చేసి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై స్పైసెస్, తర్వాత చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటో ప్యూరీ. సో మెల్లిమెల్లిగా చూద్దాం అన్ని ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ వచ్చేసి చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఫస్ట్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం వెనిగర్ వేస్తాం. అండ్ వెనిగర్ ప్లేస్లో మనం వచ్చేసి లైమ్ జ్యూస్ కూడా వాడచ్చు. సో ఏదో ఒకటి, వెనిగర్ ఆర్ లైమ్ జ్యూస్. సో ఫస్ట్ ఇవి రెండు వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫర్ అబౌట్ 2 to 3 minutes. వన్స్ ఇది కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం అన్ని డ్రై స్పైసెస్, అదే రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పెప్పర్ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్. సో ఇవన్నీ వేసుకొని ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీన్ని కూడా ఇలా మనం 2 to 3 minutes బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి నెక్స్ట్ మనం టమాటో ప్యూరీ యాడ్ చేసుకుందాం. ఇది నార్మల్ టమాటో ప్యూరీ, జస్ట్ మన పచ్చి టమాటాలని మనం గ్రైండ్ చేసుకొని వేసుకుంటాం. సో 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఇది వచ్చేసి మన కాజు, బాదాం అండ్ పచ్చిమిర్చి కలిపిన పేస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కర్డ్ వచ్చేసి మనం 100 grams కర్డ్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రైడ్ ఆనియన్స్. సో ఇవన్నీ వేసుకొని బాగా కలిపిన తర్వాత దీంట్లోకి మనం అజినమోటో వేసుకుంటాం. అజినమోటో అనేది ఆప్షనల్, బట్ మనకి ఫంక్షన్ స్టైల్లో కావాలంటే అజినమోటో యాడ్ చేసుకోవాలి. అజినమోటో అంటే టేస్టింగ్ సాల్ట్. సో ఇవి కూడా అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అండ్ మన కలర్ కోసం మనం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాం. సో మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీన్ని కాసేపు మనం ఆల్మోస్ట్ ఒక 1/2 hour మ్యారినేట్ చేస్తే బాగుంటుంది. లేదు అంటే మనం ఎక్కువసేపు కూడా మ్యారినేట్ చేస్తే ఇంకా బాగుంటుంది, బట్ 1/2 hour అయితే పక్కన పెట్టుకుందాం. సో ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని మనం కాసేపు అలా వదిలేసి నెక్స్ట్ వచ్చేసి చూసారా, నేను ఐరన్ కడాయి అనేది వాడుతున్నానండి. ఎందుకు అంటే దాంట్లో వండితే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, అందుకని నేను మాత్రం ఐరన్ కడాయి యూజ్ చేస్తున్నా. సో ఆయిల్ హీట్ అవ్వగానే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మిక్చర్ని మొత్తం దాంట్లో వేసేద్దాం. అండ్ దాంట్లో వేసిన తర్వాత ఇది మనకి కుక్ అవ్వడానికి ఆల్మోస్ట్ 20 to 25 minutes టైం పడుతుంది. సో మధ్యలో ఏంటంటే అది అడుగంటకుండా మనం దాన్ని కలుపుతూ ఉండాలి. సో అలా కలుపుతూ మనం ఒక 25 minutes దాన్ని అలా వదిలేసామంటే మనకి మన రెడ్ చికెన్ రెడీ అవుతుంది. సో దీన్ని మనం లైక్ చపాతీస్ ఆర్ రైస్ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జస్ట్ వాచ్ మోర్ అఫీషియల్.